హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీకు ఎంత డబ్బు కావాలి? మీ దగ్గర ఎంత డబ్బు ఉంటే మీరు ఆర్థిక స్వేచ్ఛను అనుభవించగలరు? రూ. 1,00,00,000, 10,00,00,000, 100,00,00,000 డబ్బు ఎంతైనా పర్వాలేదు. ఎంత డబ్బైనా కోరుకోవచ్చు. ఇది మన జన్మ హక్కు. కానీ మనం కోరుకునేంత సంపదకు మనకు అర్హత ఉందా? మన జీవన విధానం అలా ఉన్నదా? మన అలవాట్లు అలా ఉన్నాయా? వీటన్నిటిని చూసుకోవాలి. అంటే ప్రతిరోజు మీ రోజువారీ జీవితం ఎలా ఉంటుంది? మీరు పొద్దున ఎన్ని గంటలకు లెగుస్తున్నారు? మీ ఆలోచన విధానం ఎలా ఉంటుంది? మీ మాటలు ఎలా ఉంటున్నాయి? మీ చుట్టూ ఉన్న వారిని ఎలా గౌరవిస్తున్నారు, ప్రేమిస్తున్నారు? డబ్బు పట్ల మీ అభిప్రాయం ఎలా ఉంటుంది? డబ్బు చాలా మంచిది. నేను ఎంత డబ్బునైనా సులభంగా సంపాదించగలను. ఈ విధంగా పాజిటివ్‌గా ఉంటుందా? డబ్బు పాపిష్టిది. డబ్బు నా దగ్గర నిలబడదు. నేను సంపాదించలేను. డబ్బున్న వాళ్ళందరూ దుర్మార్గులు, పాపాత్ములు. ఇలాంటి అభిప్రాయాలతో ఉన్నావా? నీ చుట్టూ ఉన్న ధనవంతులను చూడగానే నీకేమనిపిస్తుంది? వారిని గౌరవించాలనిపిస్తుందా? లేదా వారిని తిట్టుకుంటూ, జెలసీ ఫీల్ అవుతూ లోలోపల బాధపడిపోతున్నావా? నీకు డబ్బు కావాలి, నువ్వు ధనవంతుడు కావాలని నిర్ణయించుకున్నప్పుడు, నీ చుట్టూ ఉన్న ధనవంతులను చూసినప్పుడు నీకు ప్రేరణ కలగాలి. వారు ఎలా సంపాదిస్తున్నారు? ఎవరిని మోసం చేస్తున్నారు? వారు మంచివాళ్ళు కాదు, చెడ్డవాళ్ళు. ఇలాంటివన్నీ నీకు అనవసరం. నువ్వు ధనవంతుడు కావాలని నిర్ణయం తీసుకున్నప్పుడు, నీకన్నా ధనవంతులను నువ్వు ఇప్పుడు చూసినా, నీకన్నా పేదవారిని చూసినా, ఇద్దరి పట్ల ఒకే అభిప్రాయం ఉండాలి. నీకంటే పేదవారు, నీతో సమానంగా ఉన్నవారు, నీ స్నేహితులు, బంధువులు, వారితో ప్రేమగా మాట్లాడటం. వారితో ప్రేమగా మాట్లాడటం అంటే వారి దగ్గర కూర్చొని, అరే వాడు చూడు, ఎన్నో పాపాలు చేస్తుంటే ఇంత డబ్బు సంపాదించుంటాడు. మన కర్మ ఇంతేరే, ఈ జీవితానికి ఇంతే, ఇలా మనం సర్దుకుపోవాల్సిందే. నువ్వు సరదాగా చెప్తున్నావా, సీరియస్గా చెప్తున్నావా అనేది కూడా అనవసరం. నీ ఫీలింగ్స్, డబ్బు పట్ల నీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో నీ జీవితం కూడా అలానే ఉంటుంది. ఈరోజు నువ్వు అనుభవించే ఫీలింగ్స్, అది బాధ అయినా, మంచి అయినా, చెడైనా, సంతోషమైనా, మరుసటి రోజు నీ జీవితం వాటి తాలూకా ఉంటుంది. కాబట్టి నీ జీవితాన్ని ధనవంతంగా మార్చుకోవాలనుకుంటే ధనవంతమైన ఆలోచన విధానాన్ని ఏర్పరచుకో. ధనవంతులు ఎలా మాట్లాడతారో నువ్వు కూడా అలా మాట్లాడు. ధనవంతులు ఏం మాట్లాడుతుంటారో తెలుసా మిత్రమా? వారు ఎప్పుడు కూడా డబ్బుని ద్వేషించరు, డబ్బుని తిట్టుకోరు. డబ్బు ఎలా సంపాదించాలి అని మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. వారి స్నేహితులు కూడా ధనవంతులై ఉంటారు. ఇక్కడ ధనవంతులంటే ఒక్కొక్కరు 100 కోట్లు, 1000 కోట్లు బ్యాంకు బ్యాలెన్స్ ఉందని నేను చెప్పటం లేదు. కానీ వారు ధనవంతులే. వారి ఆలోచన విధానంలో ధనవంతమైన ఆలోచనలు, ధనవంతమైన జీవితం ఉంటుంది. వారు ఎక్కడికి వెళ్ళినా వారు డబ్బు సంపాదించే అవకాశాలను గమనిస్తూనే ఉంటారు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉండు. 10 సంవత్సరాలు ఉండు. నీ ఆలోచన విధానం ఇప్పుడు ఎలా ఉందో దానినే కొనసాగిస్తూ ఉండు. 10 సంవత్సరాలు ఉన్నా సరే నువ్వు పేదవాడిగానే ఉంటావు. కానీ నువ్వున్న ప్రదేశంలోకి ఒక ధనవంతమైన మైండ్ సెట్ ఉన్న వ్యక్తి వస్తే నువ్వు ఇప్పటి వరకు గుర్తించలేని డబ్బు సంపాదించే అవకాశాలను అతను కనిపెడతాడు. మిత్రమాడు గుర్తుపెట్టుకో, మనం ఎప్పుడైతే ధైర్యమైన నిర్ణయాలు తీసుకుంటామో, డబ్బు పట్ల ప్రేమగా వ్యవహరిస్తామో, బాధ్యతగా వ్యవహరిస్తామో, అనవసరమైన ఖర్చులను ఎప్పుడైతే మనం తగ్గించుకోగలుగుతూ అవసరమైన ఖర్చులేంటి, మంచి చెడేంటి, వీటన్నిటి పట్ల జాగ్రత్తగా వ్యవహరిస్తామో అప్పుడే మనకు డబ్బు సంపాదించే అవకాశాలు కనిపిస్తాయి. అవి అక్కడే ఉంటాయి, మన చుట్టూరే ఉంటాయి. మనకు ఎప్పుడైతే బాధ్యత తెలుస్తుందో, బాధ్యతగా వ్యవహరిస్తామో, ఎప్పటి నుండి అక్కడే ఉన్న డబ్బు సంపాదించే అవకాశాన్ని మనం కనిపెడతాము. ఇది చాలా చాలా సింపుల్ పద్ధతి మిత్రమా.
లా ఆఫ్ అట్రాక్షన్ ఇక్కడే మొదలవుతుంది. నీ పని నువ్వు చేయకుండా బద్ధకంగా నీ ఇష్టం వచ్చినట్టు నీకు నచ్చినట్టు నువ్వు ఉండి నీ అలవాట్లను మార్చుకోకుండా, నీ మాట తీరును మార్చుకోకుండా, నీ ఆలోచన విధానాన్ని మార్చుకోకుండా, ఏ పని చేయకుండా జస్ట్ నాకు డబ్బు రావాలి అంటే రాదు. 100% రాదు. లా ఆఫ్ అట్రాక్షన్ ఎవరికి పని చేస్తుందంటే, ఎవరి కోసం పని చేస్తుందంటే, ముందుగా డబ్బు మనకి ఎంత కావాలో నిర్ణయించుకోవాలి. ఆ డబ్బు ఏ మార్గంలో కావాలో నిర్ణయించుకోవాలి. నిర్ణయించుకున్న తర్వాత నేను కోరుకున్నంత డబ్బు నా జీవితంలోకి వస్తుంది అని నమ్మాలి. నమ్మితే నువ్వు అనుకున్నదే జరుగుతుంది. నమ్మిన తర్వాత నువ్వు కోరుకున్నంత డబ్బుకు నీకు అర్హత ఉంటే ఓకే, అర్హత లేకపోతే ఆ అర్హతని నువ్వే సంపాదించుకోవాలి. నీకు సపోజ్ ₹1,00,00,000 కావాలని కోరుకున్నట్లయితే నీకున్న తెలివితేటలు, నీకున్న స్కిల్స్, కొత్త నైపుణ్యాలు, అప్డేటింగ్ స్కిల్స్, ఇవన్నీ ₹1,00,00,000 సంపాదనకి సరిపోతాయా లేదా నీకు నువ్వే చెక్ చేసుకోవాలి. ₹1,00,00,000 సంపాదించే స్కిల్స్ నీ దగ్గర ఉంటే నువ్వు అర్హుడివే. ఆ అర్హత సాధించాలి. అర్హత సాధించిన తర్వాత ఏదైనా ఒక కొత్త పని ప్రారంభించు. చేస్తున్న పనినైనా కంటిన్యూ చేయి. ఇంకా ఇంప్రూవ్మెంట్ ఎఫిషియన్సీగా చేయి, లేదా ఒక కొత్త పని ప్రారంభించు. నీ పని నువ్వు 100% కష్టపడు. నమ్మకంతో కష్టపడుతూ ఏ సమయానికి నీకు నువ్వు కోరుకున్నంత డబ్బు కావాలి. 1 సంవత్సరం తర్వాతన, 2 సంవత్సరాల తర్వాతన, లేదా 10 సంవత్సరాల తర్వాత. ఈ ప్రాసెస్ మొత్తం నీ మైండ్లో కరెక్ట్గా రన్ అవుతూ ఉంటే నువ్వు కోరుకున్న డబ్బు నువ్వు కోరుకున్న మార్గంలో నువ్వు కోరుకున్న సమయానికి నీ దగ్గరకు వస్తుంది. ఈ ప్రాసెస్ మొత్తం కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే లా ఆఫ్ అట్రాక్షన్ నీ కోసం పనిచేస్తుంది. ఆ లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయటం అంటే, ఈ ప్రాసెస్లో నువ్వు ఉన్నప్పుడు ఆ ప్రాసెస్ని సమర్థవంతంగా ఎలా చేయాలి అనే ఒక బలమైన శక్తి సామర్థ్యాలను ఆ లా ఆఫ్ అట్రాక్షన్ నీకు అందిస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకో మిత్రమా, లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడు కూడా ₹1,00,00,000 సంపదను నువ్వు పొందడానికి నీతో ఏ పని చేయించాలో ఆ పని చేయిస్తుంది. అంతేగాని లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది కదా, నేను నమ్ముతున్నాను కదా, నేను ఎలా ఉన్నా, పని చేసినా చేయకపోయినా జీవితంలోకి ₹1,00,00,000 డబ్బు దానంతటదే వస్తుందనే భ్రమలో ఉండమాకు. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎవ్వరికి శత్రువు కాదు, ఎవ్వరికి మిత్రువు కాదు, అందరికీ ఒకేలాగా పనిచేస్తుంది. ఇప్పుడు చెప్పు మిత్రమా, నువ్వు ₹1,00,00,000 డబ్బు కావాలని కోరుకుంటే ₹1,00,00,000 డబ్బుకు నువ్వు అర్హుడివేనా? ₹1,00,00,000 డబ్బును ధైర్యంగా స్వీకరించగలిగే మనోధైర్యం నీలో ఉన్నదా? ₹1,00,00,000 డబ్బు నీ దగ్గర ఉంటే ఆ ₹1,00,00,000తో ఏం చేయాలనుకుంటున్నావో సరైన ప్లానింగ్, స్ట్రాటజీ నీ దగ్గర ఉన్నదా? ₹1,00,00,000 డబ్బు కావాలని కోరుకుంటే సరిపోదు మిత్రమా. ₹1,00,00,000 డబ్బు వచ్చిన తర్వాత నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో, ఎలా ఉండాలనుకుంటున్నావో, ఎలాంటి వ్యక్తిగా జీవించాలనుకుంటున్నావో, వీటన్నిటికీ సరైన సమాధానాలు నీ దగ్గర ఉండాలి. ఉంటేనే నువ్వు ₹1,00,00,000 డబ్బుకు అర్హుడివి. ₹1,00,00,000 డబ్బు నీ జీవితంలోకి వస్తుంది. ఇది చాలా సింపుల్ మిత్రం, ఇది చాలా చాలా సింపుల్. ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకో. నేను ₹1,00,00,000 అని చెప్తున్నా, నువ్వు 10 కోట్లైనా కోరుకోవచ్చు, 100 కోట్లైనా కోరుకోవచ్చు, ఎంతైనా కోరుకోవచ్చు. ఈ వీడియో కామెంట్లో విశ్వానికి తెలియజేయి మిత్రమా, విశ్వానికి తెలియజేయి నీకు ఎంత డబ్బు కావాలి, ఆ డబ్బు ఏ విధంగా కావాలి, ఆ డబ్బు ఏ సమయానికి కావాలి, ఆ డబ్బుతో నువ్వేం చేయాలనుకుంటున్నావు. ఇవన్నీ మంచిగా ఉంటే చాలు మిత్రమా. నీకు, మన చుట్టూ ఉన్న సమాజానికి, నీ కుటుంబానికి మంచిగా ఉపయోగపడేటట్టయితే చాలు. నీ కోరిక ఏదైనా సరే, ఎందుకు కావాలనుకుంటున్నావు అనేది ఏదైనా సరే, ఈ దేశ సంరక్షణకు ఉపయోగపడేదైతే చాలు మిత్రమా. నీ కోరిక ఫలిస్తుంది. ఈ వీడియో కామెంట్లో తెలియజేయ మిత్రమా.
నేను ఇప్పుడు ఈ వీడియోలో బాగా శక్తివంతమైన ఒక 50 మనీ అఫర్మేషన్స్ అందిస్తున్నాను. ఇవి ₹1,00,00,000 డబ్బు నా దగ్గర ఉంది అనే భావానికి సంబంధించినవి. ఈ అఫర్మేషన్స్ మీరు వినేటప్పుడే మీ దగ్గర ₹1,00,00,000 డబ్బు ఉందని, ₹1,00,00,000 డబ్బు మీ దగ్గర ఉంటే మీరు ఎలాంటి వ్యక్తిగా జీవించాలనుకుంటున్నారు, ఎలాంటి వ్యక్తిగా మీ జీవితాన్ని చూడాలనుకుంటున్నారు, ఎలాంటి వ్యక్తిగా మీ జీవితంలో మీ కుటుంబానికి సహాయం చేయాలనుకుంటున్నారు, ఈ దేశానికి ఎలా ఉపయోగపడాలనుకుంటున్నారు, మీరు ఏ మంచి పనులు చేయాలనుకుంటున్నారు, వీటన్నిటిని ఇమాజిన్ చేసుకుంటూ ఈ శక్తివంతమైన 50 మనీ అఫర్మేషన్స్ని మనసు పెట్టి పదే పదే వినండి. వీడియో చివరి వరకు వినండి. మీరు ఏదైతే ఇమాజిన్ చేసుకుంటూ మనసు పెట్టి వింటారో అదే మీ వాస్తవ జీవితం అవుతుంది. మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీరు కోరుకున్న ప్రతిదీ భౌతిక రూపాన్ని తీసుకొని మీ జీవితంలోకి ఒక అద్భుతంగా వచ్చేస్తుంది. నేను ఇప్పుడు ప్రారంభిస్తున్నాను. మనసు పెట్టి వినండి. వీడియో చివరి వరకు వినండి మిత్రమా. నా దగ్గర ₹1,00,00,000 సంపద ఉంది. నేను ₹1,00,00,000 సంపదను ఆనందంగా అనుభవిస్తున్నాను. నా జీవితం ₹1,00,00,000 సమృద్ధితో నిండి ఉంది. నేను ₹1,00,00,000 సంపదతో ఆర్థిక స్వేచ్ఛగా జీవిస్తున్నాను. నా దగ్గర ₹1,00,00,000 ఆర్థిక భద్రత ఉంది. నేను ₹1,00,00,000 సంపదకు అధిపతిని. నా ఆర్థిక జీవితం ₹1,00,00,000 స్థాయిలో ఉంది. నేను ₹1,00,00,000 సంపదను ప్రశాంతంగా ఆస్వాదిస్తున్నాను. నా దగ్గర ₹1,00,00,000 డబ్బు సురక్షితంగా ఉన్నది. నేను ₹1,00,00,000 సంపదతో సంతోషంగా జీవిస్తున్నాను. నా ₹1,00,00,000 డబ్బు నాకు గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. నేను ₹1,00,00,000 సంపదను తెలివిగా నిర్వహిస్తున్నాను. నా జీవితం ₹1,00,00,000 ఆర్థిక స్థిరత్వంలో ఉన్నది. నేను ₹1,00,00,000 సంపదను కృతజ్ఞతతో స్వీకరిస్తున్నాను. నా ₹1,00,00,000 సంపద నా భవిష్యత్తును బలపరుస్తుంది. నేను ₹1,00,00,000 సంపదతో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటున్నాను. నా దగ్గర ₹1,00,00,000 సంపద ఉండడం నాకు సహజంగా అనిపిస్తుంది. నేను ₹1,00,00,000 సంపదతో ప్రశాంతంగా జీవిస్తున్నాను. నా ₹1,00,00,000 డబ్బు నా కుటుంబానికి భద్రతను అందిస్తుంది. నేను ₹1,00,00,000 డబ్బును బాధ్యతగా సంరక్షిస్తున్నాను. నా ₹1,00,00,000 సంపద నాకు అనేక అవకాశాలను అందిస్తుంది. నేను ₹1,00,00,000 సంపదను ప్రేమతో గౌరవిస్తున్నాను. నా ఆర్థిక స్థితి ₹1,00,00,000 సంపదతో బలంగా ఉంది. నేను ₹1,00,00,000 సంపదను సంతోషంగా సొంతం చేసుకుంటున్నాను. నా ₹1,00,00,000 సంపద నా జీవితంలో సమృద్ధిని పెంచుతుంది. నేను ₹1,00,00,000 సంపదతో నా కలలను నెరవేర్చుకుంటున్నాను. నా దగ్గర ₹1,00,00,000 సంపద ఉండడం పట్ల నేను ఎంతో కృతజ్ఞుడిని. నేను ₹1,00,00,000 సంపదను జ్ఞానంతో నిర్వహిస్తున్నాను. నా ₹1,00,00,000 డబ్బు నా జీవితానికి స్థిరత్వాన్ని ఇస్తుంది.
నేను ₹1,00,00,000 డబ్బుతో సంపూర్ణమైన జీవితాన్ని అనుభవిస్తున్నాను. నా ₹1,00,00,000 డబ్బు నాకు, నా కుటుంబానికి ఆర్థిక స్వేచ్ఛను అందించింది. నేను ₹1,00,00,000 డబ్బును నా ఇన్నర్ మైండ్‌లో చూస్తున్నాను. నా బ్యాంక్ బ్యాలెన్స్ ₹1,00,00,000 దాటింది. నేను ₹1,00,00,000 సంపదను ఆనందంతో స్వీకరించి ఉపయోగిస్తున్నాను. నా ₹1,00,00,000 డబ్బు నా జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేసింది. నేను ₹1,00,00,000 డబ్బుతో నమ్మకంగా ముందుకు సాగుతున్నాను. నా ఆర్థిక భవిష్యత్తు మొత్తం ₹1,00,00,000 సంపదతో బలంగా ఉంది. నేను ₹1,00,00,000 డబ్బుతో జీవించడానికి తగిన వ్యక్తిని. నా ₹1,00,00,000 డబ్బు నాకు ప్రశాంతతను అందిస్తుంది. నేను ₹1,00,00,000 సంపదతో విజయవంతమైన జీవితాన్ని జీవిస్తున్నాను. నా దగ్గర ₹1,00,00,000 సంపద ఉంది అనే భావన నాకు ఎంతో సహజంగా అనిపిస్తుంది. నేను ₹1,00,00,000 డబ్బును పూర్తిగా నమ్మకంతో అంగీకరిస్తున్నాను. నా ₹1,00,00,000 డబ్బు నా జీవితంలో శక్తివంతమైన పునాదిగా ఉన్నది. నేను ₹1,00,00,000 డబ్బును తెలివిగా ఉపయోగిస్తున్నాను. నా సంపద ₹1,00,00,000 స్థాయిలో నాకు స్వేచ్ఛను ఇస్తుంది. నేను ₹1,00,00,000 సంపదతో సంతోషంగా, ఆర్థిక స్వేచ్ఛతో ప్రశాంతంగా జీవిస్తున్నాను. నా ఇంట్లో ₹1,00,00,000 డబ్బు ఉన్నది. నేను నా భాగస్వామి ₹1,00,00,000 డబ్బుతో కోటీశ్వరులుగా జీవిస్తున్నాము. నా జీవితంలో ₹1,00,00,000 సంపద ఉండటం ఒక అద్భుతమైన వాస్తవం. నా దగ్గర ₹1,00,00,000 డబ్బు ఉంది. నేను దానిని ఆనందంగా అనుభవిస్తున్నాను. నా దగ్గర ₹1,00,00,000 సంపద ఉంది. నేను ₹1,00,00,000 సంపదను ఆనందంగా అనుభవిస్తున్నాను. నా జీవితం ₹1,00,00,000 సమృద్ధితో నిండి ఉంది. నేను ₹1,00,00,000 సంపదతో ఆర్థిక స్వేచ్ఛగా జీవిస్తున్నాను. నా దగ్గర ₹1,00,00,000 ఆర్థిక భద్రత ఉంది. నేను ₹1,00,00,000 సంపదకు అధిపతిని. నా ఆర్థిక జీవితం ₹1,00,00,000 స్థాయిలో ఉంది. నేను ₹1,00,00,000 సంపదను ప్రశాంతంగా ఆస్వాదిస్తున్నాను. నా దగ్గర ₹1,00,00,000 డబ్బు సురక్షితంగా ఉన్నది. నేను ₹1,00,00,000 సంపదతో సంతోషంగా జీవిస్తున్నాను. నా ₹1,00,00,000 డబ్బు నాకు గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది.
నేను ₹1,00,00,000 సంపదను తెలివిగా నిర్వహిస్తున్నాను. నా జీవితం ₹1,00,00,000 ఆర్థిక స్థిరత్వంలో ఉన్నది. నేను ₹1,00,00,000 సంపదను కృతజ్ఞతతో స్వీకరిస్తున్నాను. నా ₹1,00,00,000 సంపద నా భవిష్యత్తును బలపరుస్తుంది. నేను ₹1,00,00,000 సంపదతో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటున్నాను. నా దగ్గర ₹1,00,00,000 సంపద ఉండడం నాకు సహజంగా అనిపిస్తుంది. నేను ₹1,00,00,000 సంపదతో ప్రశాంతంగా జీవిస్తున్నాను. నా ₹1,00,00,000 డబ్బు నా కుటుంబానికి భద్రతను అందిస్తుంది. నేను ₹1,00,00,000 డబ్బును బాధ్యతగా సంరక్షిస్తున్నాను. నా ₹1,00,00,000 సంపద నాకు అనేక అవకాశాలను అందిస్తుంది. నేను ₹1,00,00,000 సంపదను ప్రేమతో గౌరవిస్తున్నాను. నా ఆర్థిక స్థితి ₹1,00,00,000 సంపదతో బలంగా ఉంది. నేను ₹1,00,00,000 సంపదను సంతోషంగా సొంతం చేసుకుంటున్నాను. నా ₹1,00,00,000 సంపద నా జీవితంలో సమృద్ధిని పెంచుతుంది. నేను ₹1,00,00,000 సంపదతో నా కలలు నెరవేర్చుకుంటున్నాను. నా దగ్గర ₹1,00,00,000 సంపద ఉండడం పట్ల నేను ఎంతో కృతజ్ఞుడిని. నేను ₹1,00,00,000 సంపదను జ్ఞానంతో నిర్వహిస్తున్నాను. నా ₹1,00,00,000 డబ్బు నా జీవితానికి స్థిరత్వాన్ని ఇస్తుంది. నేను ₹1,00,00,000 డబ్బుతో సంపూర్ణమైన జీవితాన్ని అనుభవిస్తున్నాను. నా ₹1,00,00,000 డబ్బు నాకు నా కుటుంబానికి ఆర్థిక స్వేచ్ఛను అందించింది. నేను ₹1,00,00,000 డబ్బును నా ఇన్నర్ మైండ్లో చూస్తున్నాను. నా బ్యాంక్ బ్యాలెన్స్ ₹1,00,00,000 దాటింది. నేను ₹1,00,00,000 సంపదను ఆనందంతో స్వీకరించి ఉపయోగిస్తున్నాను. నా ₹1,00,00,000 డబ్బు నా జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేసింది. నేను ₹1,00,00,000 డబ్బుతో నమ్మకంగా ముందుకు సాగుతున్నాను.
నా ఆర్థిక భవిష్యత్తు మొత్తం ₹1,00,00,000 సంపదతో బలంగా ఉంది. నేను ₹1,00,00,000 డబ్బుతో జీవించడానికి తగిన వ్యక్తిని. నా ₹1,00,00,000 డబ్బు నాకు ప్రశాంతతను అందిస్తుంది. నేను ₹1,00,00,000 సంపదతో విజయవంతమైన జీవితాన్ని జీవిస్తున్నాను. నా దగ్గర ₹1,00,00,000 సంపద ఉంది అనే భావన నాకు ఎంతో సహజంగా అనిపిస్తుంది. నేను ₹1,00,00,000 డబ్బును పూర్తిగా నమ్మకంతో అంగీకరిస్తున్నాను. నా ₹1,00,00,000 డబ్బు నా జీవితంలో శక్తివంతమైన పునాదిగా ఉన్నది. నేను ₹1,00,00,000 డబ్బును తెలివిగా ఉపయోగిస్తున్నాను. నా సంపద ₹1,00,00,000 స్థాయిలో నాకు స్వేచ్ఛను ఇస్తుంది. నేను ₹1,00,00,000 సంపదతో సంతోషంగా, ఆర్థిక స్వేచ్ఛతో ప్రశాంతంగా జీవిస్తున్నాను. నా ఇంట్లో ₹1,00,00,000 డబ్బు ఉన్నది. నేను నా భాగస్వామి ₹1,00,00,000 డబ్బుతో కోటీశ్వరులుగా జీవిస్తున్నాము. నా జీవితంలో ₹1,00,00,000 సంపద ఉండటం ఒక అద్భుతమైన వాస్తవం. నా దగ్గర ₹1,00,00,000 డబ్బు ఉంది. నేను దానిని ఆనందంగా అనుభవిస్తున్నాను. నా దగ్గర ₹1,00,00,000 సంపద ఉంది. నేను ₹1,00,00,000 సంపదను ఆనందంగా అనుభవిస్తున్నాను. నా జీవితం ₹1,00,00,000 సమృద్ధితో నిండి ఉంది. నేను ₹1,00,00,000 సంపదతో ఆర్థిక స్వేచ్ఛగా జీవిస్తున్నాను. నా దగ్గర ₹1,00,00,000 ఆర్థిక భద్రత ఉంది. నేను ₹1,00,00,000 సంపదకు అధిపతిని. నా ఆర్థిక జీవితం ₹1,00,00,000 స్థాయిలో ఉంది. నేను ₹1,00,00,000 సంపదను ప్రశాంతంగా ఆస్వాదిస్తున్నాను. నా దగ్గర ₹1,00,00,000 డబ్బు సురక్షితంగా ఉన్నది. నేను ₹1,00,00,000 సంపదతో సంతోషంగా జీవిస్తున్నాను. నా ₹1,00,00,000 డబ్బు నాకు గొప్ప ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. నేను ₹1,00,00,000 సంపదను తెలివిగా నిర్వహిస్తున్నాను. నా జీవితం ₹1,00,00,000 ఆర్థిక స్థిరత్వంలో ఉన్నది. నేను ₹1,00,00,000 సంపదను కృతజ్ఞతతో స్వీకరిస్తున్నాను. నా ₹1,00,00,000 సంపద నా భవిష్యత్తును బలపరుస్తుంది. నేను ₹1,00,00,000 సంపదతో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటున్నాను. నా దగ్గర ₹1,00,00,000 సంపద ఉండడం నాకు సహజంగా అనిపిస్తుంది. నేను ₹1,00,00,000 సంపదతో ప్రశాంతంగా జీవిస్తున్నాను. నా ₹1,00,00,000 డబ్బు నా కుటుంబానికి భద్రతను అందిస్తుంది. నేను ₹1,00,00,000 డబ్బును బాధ్యతగా సంరక్షిస్తున్నాను. నా ₹1,00,00,000 సంపద నాకు అనేక అవకాశాలను అందిస్తుంది. నేను ₹1,00,00,000 సంపదను ప్రేమతో గౌరవిస్తున్నాను. నా ఆర్థిక స్థితి ₹1,00,00,000 సంపదతో బలంగా ఉంది. నేను ₹1,00,00,000 సంపదను సంతోషంగా సొంతం చేసుకుంటున్నాను. నా ₹1,00,00,000 సంపద నా జీవితంలో సమృద్ధిని పెంచుతుంది.
నేను ₹1,00,00,000 సంపదతో నా కలలు నెరవేర్చుకుంటున్నాను. నా దగ్గర ₹1,00,00,000 సంపద ఉండడం పట్ల నేను ఎంతో కృతజ్ఞుడిని. నేను ₹1,00,00,000 సంపదను జ్ఞానంతో నిర్వహిస్తున్నాను. నా ₹1,00,00,000 డబ్బు నా జీవితానికి స్థిరత్వాన్ని ఇస్తుంది. నేను ₹1,00,00,000 డబ్బుతో సంపూర్ణమైన జీవితాన్ని అనుభవిస్తున్నాను. నా ₹1,00,00,000 డబ్బు నాకు నా కుటుంబానికి ఆర్థిక స్వేచ్ఛను అందించింది. నేను ₹1,00,00,000 డబ్బును నా ఇన్నర్ మైండ్లో చూస్తున్నాను. నా బ్యాంక్ బ్యాలెన్స్ ₹1,00,00,000 దాటింది. నేను ₹1,00,00,000 సంపదను ఆనందంతో స్వీకరించి ఉపయోగిస్తున్నాను. నా ₹1,00,00,000 డబ్బు నా జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేసింది. నేను ₹1,00,00,000 డబ్బుతో నమ్మకంగా ముందుకు సాగుతున్నాను. నా ఆర్థిక భవిష్యత్తు మొత్తం ₹1,00,00,000 సంపదతో బలంగా ఉంది. నేను ₹1,00,00,000 డబ్బుతో జీవించడానికి తగిన వ్యక్తిని. నా ₹1,00,00,000 డబ్బు నాకు ప్రశాంతతను అందిస్తుంది. నేను ₹1,00,00,000 సంపదతో విజయవంతమైన జీవితాన్ని జీవిస్తున్నాను. నా దగ్గర ₹1,00,00,000 సంపద ఉంది అనే భావన నాకు ఎంతో సహజంగా అనిపిస్తుంది. నేను ₹1,00,00,000 డబ్బును పూర్తిగా నమ్మకంతో అంగీకరిస్తున్నాను. నా ₹1,00,00,000 డబ్బు నా జీవితంలో శక్తివంతమైన పునాదిగా ఉన్నది. నేను ₹1,00,00,000 డబ్బును తెలివిగా ఉపయోగిస్తున్నాను. నా సంపద ₹1,00,00,000 స్థాయిలో నాకు స్వేచ్ఛను ఇస్తుంది. నేను ₹1,00,00,000 సంపదతో సంతోషంగా ఆర్థిక స్వేచ్ఛతో ప్రశాంతంగా జీవిస్తున్నాను. నా ఇంట్లో ₹1,00,00,000 డబ్బు ఉన్నది. నేను నా భాగస్వామి ₹1,00,00,000 డబ్బుతో కోటీశ్వరులుగా జీవిస్తున్నాము. నా జీవితంలో ₹1,00,00,000 సంపద ఉండటం ఒక అద్భుతమైన వాస్తవం. నా దగ్గర ₹1,00,00,000 డబ్బు ఉంది. నేను దానిని ఆనందంగా అనుభవిస్తున్నాను.